మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయం 23 నుంచి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 23, 24 వచనములను చదువుకుందాం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తి తనకు డబ్బు అవసరమై తన వద్ద ఉన్నటువంటి భూమిని అమ్మాడంటే, దానిని కొనినటువంటి వాడు ఆ భూమి శాశ్వతంగా నాది అని చెప్పి అనడానికి వీల్లేదు. ఇది దేవుడు ఇశ్రాయేలీలకు నియమించినటువంటి కట్టడ. భూమి విషయంలో శాశ్వతమైనటువంటి విక్రయం అనేదే లేదు. అంటే శాశ్వతమైనటువంటి అమ్మకము అనేది లేదు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి డబ్బు అవసరమైంది. తన వద్ద ఉన్నటువంటి భూమిని అమ్మేశాడు. అమ్మినటువంటి వ్యక్తి ఎంతకైతే అమ్మాడో దాన్ని మరలా తిరిగి సంపాదించుకొని, ఆ తర్వాత ఎంతకాలం అయితే తాను అమ్మగా ఆ భూమి కొన్న వ్యక్తి దగ్గర ఉందో దానికి సంబంధించినటువంటి వెల కూడా సంపాదించి మరలా తిరిగి వచ్చి తన భూమిని తాను స్వాధీనం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తికి డబ్బు అవసరమైంది, భూమిని అమ్మాడు. ఆ వ్యక్తి ఆ భూమిని మరలా విడిపించుకోవడానికి తాను ఎంతకైతే అమ్మాడో, ఎంతకాలం అయితే ఆ భూమి అమ్మకములో ఉందో ఆ వెలను చెల్లించడానికి తన దగ్గర స్తోమత లేకపోతే, తన సమీప బంధువుడు ఎవరైనా వచ్చి ఆ భూమిని విడిపించవచ్చు. ఒక వ్యక్తి డబ్బు అవసరమయ్యి భూమిని అమ్మాడు. ఈ సందర్భంలో ఆ వ్యక్తికి సమీప బంధువుడు లేడు. తాను ఎంతకైతే అమ్మాడో అంత డబ్బు అతని దగ్గర లేదు. మరేం చెయ్యాలి? అతడు సునాద వత్సరం వరకు, అంటే సునాద వత్సరము అనగా 50వ సంవత్సరమును సునాద వత్సరము అని అంటారని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. 50వ సంవత్సరం సునాద వత్సరం, సునాద కాలం వరకు వేచి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. ఏ భూమి కూడా శాశ్వతంగా విక్రయించడానికి వీల్లేదు. ఇక్కడ కొన్ని ఆత్మీయమైన పాఠాలు దాగి ఉన్నాయి. అవేంటంటే, భూమి విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. కనుక దయచేసి గమనించండి, భూమి నాదే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి దేవునిదే. మనం ఇందులో కాపురం ఉంటున్న పరదేశులం. కానీ మనలో అనేక మంది యొక్క ఆలోచన ఏంటంటే, ఈ భూ సంబంధమైనటువంటి విషయములు, లేదంటే భూమే మనకు శాశ్వతమైనటువంటి స్వాస్థ్యముగా, ఆస్తిగా భావిస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. కోటానుకోట్ల రూపాయలు ఆర్జించినటువంటి వ్యక్తి కూడా ఒకానొక రోజున తన దేహమును కూడా తీసుకొని వెళ్లకుండా వట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచిపెడతాడు. ఇది 100కి 100 పాళ్ళు వాస్తవం. 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా ఒకానొక రోజున ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ భూమి ఎంత సంపాదించినా దీన్ని విడిచిపెట్టాల్సిందే. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ భూమి శాశ్వతమైనది కాదు. ఇక్కడ మనం పరదేశులం, యాత్రికులం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కనుక భూ సంబంధమైనటువంటి ధనం మీద ఎక్కువగా
ఏకాగ్రతను నిలపబాకండి. భూసంబంధమైనటువంటి ధనమును చూసుకొని అతిశయించవద్దు, గర్వించవద్దు. ఎందుకంటే అది శాశ్వతం కానే కాదు. ఒక రోజున దాన్ని విడిచిపెట్టాలి. వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఆర్జించినటువంటి వ్యక్తులు కూడా వట్టి చేతులతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన వారలారా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన సత్యాలు. అదేంటంటే నంబర్ 1, ఒక వ్యక్తికి డబ్బు అవసరమైంది. భూమిని అమ్మాడు. అది అమ్మగా కొనినటువంటి వ్యక్తి దగ్గర ఉదాహరణకు 1 సంవత్సర కాలం పాటు ఉంది. ఈ సంవత్సర కాలంలో భూమిని అమ్మినటువంటి వ్యక్తి ఎంతకైతే అమ్మాడో ఆ డబ్బును మరలా సంపాదించుకున్నాడు. ఆ సంవత్సర కాలంలో ఆ భూమి యొక్క వెల ఎంత పెరిగిందో అంత కూడా సంపాదించాడు. తాను నేరుగా వచ్చి ఎవరికైతే ఆ భూమిని అమ్మాడో ఆ వ్యక్తి దగ్గర తన భూమిని మరలా తిరిగి స్వాధీనపరుచుకొనవచ్చు. ప్రభునందు ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే భూమిని అమ్మాడు. తన దగ్గర డబ్బు లేదు. సమీప బంధువుడు ఉన్నాడు. అతను ఖచ్చితంగా ఏం చేయొచ్చు? ఆ భూమిని విడిపించడానికి అధికారము, అవకాశము కలిగి ఉన్నాడు కాబట్టి సమీప బంధువుడు వచ్చి ఎంతకైతే ఆ భూమి అమ్మబడిందో ఆ వెలను చెల్లించి తన యొక్క బంధువుకు ఆ భూమిని మరలా తిరిగి ఇప్పించవచ్చు. ఆ తర్వాత మూడో విషయం, భూమిని అమ్మాడు కానీ డబ్బు లేదు. సమీప బంధువుడు లేడు. కనుకేం చేయాలి? సునాద వత్సరం వరకు వేచి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. ఈ 3 దశలను మనం ఆత్మీయమైన కోణంలో ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏంటి? భూమిని అమ్మాడు. తానే తిరిగి ఎంతకైతే అమ్మాడో అంత ధనాన్ని సంపాదించుకున్నాడు. తిరిగి వచ్చి వెల చెల్లించి దాన్ని విడిపించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ధర్మశాస్త్రము ద్వారా అర్పించబడేటటువంటి బలులు మానవుణ్ణి ఏ విధంగా శుద్ధి చేస్తున్నాయంటే, పొట్టేలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గోవులు కానీ, ఆ తరువాత తెల్ల గువ్వలు కానీ, పావురములు కానీ, ఇవన్నీ ఇశ్రాయేలీయుల సమాజంలో నుండే తీసుకుని వచ్చి యాజకునికి అప్పగించేటటువంటి వారు. యాజకుడు ఇశ్రాయేలీయుల పక్షమున వారు తెచ్చినటువంటి ఆ పశువులను, పక్షులను దేవునికి బలిగా అర్పించేవాడు. ఈ క్రమంలో ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపమునకు దోషము తీరిపోయేది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అయితే మరలా ఏమైపోతూ ఉంది? ఏటేటా ఆ పాపములు మరలా జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. మూగజీవాలను బలర్పిస్తే శాశ్వతమైనటువంటి పాప పరిహారం జరగట్లేదు. బలిని అర్పించడం, మరలా పాపము చేయడం, మరలా బలిని అర్పించడం. శాశ్వతమైన పాప పరిహారం అనేది జరగడం లేదు. ఇక్కడ చూడండి, మొదటి సందర్భం ఏమనుకున్నాం? ఒక వ్యక్తి భూమిని అమ్మాడు. తిరిగి ఎంతకైతే అమ్మాడో అంత వెలను అతడే సంపాదించి, చెల్లించి భూమిని విడిపించుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల సమాజములో నుండే బలి పశువులు మరి తీసుకొని రాబడుతూ ఉన్నాయి. వారి పక్షంగా యాజకుడు అర్పిస్తున్నాడు. యాజకుడు అర్పించిన ఆ బలి ద్వారా ఇశ్రాయేలీయులు శుద్ధీకరించబడుతున్నారు. మరలా జరుగుతూ ఉంది. మరలా ఇశ్రాయేలీయులు బలిని తీసుకొని వస్తున్నారు. యాజకుడు అర్పిస్తున్నాడు. మరలా ఇశ్రాయేలీయులు శుద్ధులవుతున్నారు. ఆ తర్వాత రెండవ సందర్భం, శాశ్వతమైన పాప పరిహారం లేదు మొదట చేసినటువంటి ఆ బలుల వలన. రెండవ సందర్భం ఏంటి? ఒక వ్యక్తి భూమిని అమ్మాడు. దాని వెల చెల్లించలేకపోతున్నాడు. కానీ తన సమీప బంధువుడు వచ్చి ఆ భూమిని విడిపించవచ్చు. ఇక్కడ ఆ సమీప బంధువుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మొదట మనము ఎన్ని బలులు అర్పించినా ఆ ఎడ్లు, ఆ కోడెలు, ఆ గొర్రెల యొక్క రక్తము మన యొక్క పాపములను ఎంతమాత్రం కూడా తీసివేయలేకుండా ఉన్నాయని
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మరేం చెయ్యాలి? మనము ఆ పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి అవసరమైన వెల చెల్లించలేకపోతున్నాం. 49వ కీర్తన 7వ చరణము మరియు 9వ చరణాలు చదివితే, ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ క్రమములో ఎవరు మనం చేసినటువంటి ఆ పాపముల నుండి విమోచించగలరు? సమీప బంధువులెవరూ లేరు. సహోదరులెవరూ కూడా లేరు. మరి ఎలా మనము మన యొక్క పాపముల నుండి పరిహారము పొందగలము అనంటే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎలా మనము పరిహారము చెల్లించగలమంటే, మన సమీపమునకు దిగివచ్చిన, సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే. ఆయనే మన సమీప బంధువుడు. మన సమీపమునకు దిగివచ్చి మన కొరకు బలిని అర్పించి మనలను రక్షించినవాడు. కనుక మనం పోగొట్టుకొనిన స్వాస్థ్యమును మరలా తిరిగి పొందుకున్నాం. మనము క్రీస్తుతోడి వారసులమయ్యాము. ఇశ్రాయేలీయులతో సహపౌరులమయ్యాం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మొదటగా ఇశ్రాయేలీయులు తాము చేసినటువంటి ఆ పాపమునకు, దోషమునకు బలిని తెచ్చి అర్పిస్తే యాజకుడు అర్పించగా శుద్ధులయ్యేవారు. దాని తర్వాత ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయి ఉండగా, మరి ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయేతరులందరూ కూడా భయంకరమైనటువంటి పాప శిక్షకు పాత్రులై ఉండగా, దేవుడు మన సమీపమునకు దిగివచ్చి మనల్ని ఏం చేశాడు? మన పాపముల నుండి విడిపించాడు, విమోచించాడు. ఆయన మన సమీప బంధువుడుగా ఉన్నాడు. మూడవదేంటి? ఒక వ్యక్తి అవసరాన్ని బట్టి ఏం చేశాడు? భూమిని అమ్మాడు. దాన్ని తిరిగి కొనడానికి తన దగ్గర స్తోమత లేదు, తనకు సమీప బంధువుడు లేడు. మరేం చెయ్యాలి? సునాద కాలం వరకు, అంటే 50 సంవత్సరం వరకు వేచి ఉండాలి. 50 సంవత్సరమున తన స్వాస్థ్యమును తాను తిరిగి పొందుకోవచ్చు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, ఆ సునాద కాలము, ఆ సునాద సంవత్సరం ఏదైతే ఉందో అది విమోచన సంవత్సరం, విడుదలనిచ్చేటటువంటి సంవత్సరం. తమ స్వాస్థ్యమును తాము తిరిగి పొందుకునేటట్లుగా చేసే సంవత్సరము, కాలము. ఆ కాలం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చేటటువంటి కాలము. ఆయన మేఘారూఢుడై వచ్చేటటువంటి సమయము. అదే రెండవ రాకడ. రెండవ రాకడలో ప్రభువునెరిగిన విశ్వాసి మరియు సృష్టి కూడా మూలుగుచూ ఉన్నట్లుగా మనం చూస్తాం రోమాపత్రికలో. ఎప్పుడు విడుదల కలుగుతుంది? ఎప్పుడు విమోచన కలుగుతుంది? నిజమే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఈ లోక యాత్రలో శరీరములో ఉన్నంత కాలం జీవించాల్సిందే. శరీరములో ఉన్నంత కాలం శ్రమలు, కష్టాలు అనుభవించాల్సిందే. ఈ యొక్క శ్రమల నుండి, కష్టముల నుండి సంపూర్ణమైనటువంటి విమోచన మనకు ఎప్పుడు లభిస్తుంది? సంపూర్ణమైన విడుదల మనకు ఎప్పుడు లభిస్తుంది? ఆ విడుదల లభించేటటువంటి సమయములో మనం ఎప్పుడు సునాదములతో ప్రభువుని స్తుతిస్తాము అనంటే, ఈ లోకమును విడిచిపెట్టి ప్రభువుని చేరుకున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై రాగా ఆయనను ఎదుర్కొన్నటువంటి సమయములో, అది నిజమైనటువంటి సునాద కాలం మనకి కదండి. సునాదము అంటే మంచి నాదము, మంచి శబ్దము, మంచి శబ్దమన్నమాట. మనమందరం చేసే మంచి శబ్దం ఏంటంటే, మంచి నాదం ఏంటంటే దేవునిని స్తుతించుట. పరలోక రాజ్యంలో మనకిదే పని. ఆయనను స్తుతించడము, ఆయనను ఆరాధించడము, ఆయన్ని కీర్తించడము. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయనను స్తుతించేటటువంటి ఆ దినము ఎప్పుడు వస్తుందంటే, మన ప్రభువు మేఘారూఢుడై వచ్చేటప్పుడే. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు, ఆయన రాజ్యములో మనం ప్రవేశించినట్లుగా ఆయన్ని ఎదుర్కోవాలంటే, మన దగ్గర అవసరమైనటువంటి మూల్యం చెల్లించలేము. మనల్ని అక్కడికి తీసుకొనెళ్ళేటటువంటి ఏ మనిషి కూడా లేడు. మనము రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప.
అట్టివారు మాత్రమే ఆ సునాద కాలమునందు ప్రభువుని ఎదుర్కొని ఆనందించగలరు. ఆ విడుదలను పొందుకోగలరు. కనుక మన జీవితంలో కూడా అలాంటి తరుణము ప్రభువు ఇవ్వబోతున్నాడనే విశ్వాసంతోటి ఈ లోకంలో ఆయన పైన ఆధారపడి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.